నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అల్ ఫలా యూనివర్సిటీ 2014లో దీన్ని స్థాపించారు జావేద్ అహ్మద్ సిద్దికి. అంతకుముందు ఆయన ఒక మెకానికల్ ఇంజనీరింగ్ జామియా మిలియా ఇస్లామియాలో లెక్చరర్గా చేసేవాడు. బట్ ఆయన ఆకాంక్షలు వేరు. ఒక యూనివర్సిటీ స్థాపించాలి, యూనివర్సిటీలో అన్ని రకాల డిసిప్లిన్స్లో మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి అప్లై చేసుకున్నాడు. యూనివర్సిటీ రికగ్నిషన్ సంపాదించుకున్నాడు. సీన్ కట్ చేస్తే అదే అల్ ఫలా యూనివర్సిటీలో ఇవాళ ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి. పాకిస్తానీ నయం అన్నట్టుంది, ఎందుకంటే వాళ్ళు బార్డర్ ఎంబడేదో కొన్ని క్యాంపులు పెట్టుకుని రన్ చేశారు. అవి మన వాళ్ళు డిస్మాంటిల్ చేశారు. ఈయన ఏకంగా యూనివర్సిటీ పెట్టేశాడు. యూనివర్సిటీలో కూడా చాలా జాగ్రత్తగా డాక్టర్లను ఎంచుకున్నాడు. ఎవరికి అనుమానం రాదని. మెల్లో స్టెథోస్కోపు, చేతిలో ఐఈడి బాంబ్స్. ఇది ఇప్పటివరకు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ తర్వాత పట్టుబడిన వాళ్ళ నిజ స్వరూపాలు. ఈ మొత్తం అంశానికి సంబంధించి అసలు అల్ ఫలా యూనివర్సిటీలో జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ డిస్మిస్ చేసిన ఒక డాక్టర్కి ఎలా ఉద్యోగం ఇచ్చారు? బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా? అండ్ అసలు అల్ ఫలా యూనివర్సిటీకి యూజీసీ రికగ్నిషన్ ఉందా? వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో అతని మిషన్ అయితే బాగానే, అంటే ఆలోచన బాగానే ఉంది సార్. జావేద్ అహ్మద్ సిద్దికి ఒక యూనివర్సిటీ పెట్టాలనుకున్నాడు, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనుకున్నాడు. కానీ ఆ ఎంప్లాయ్మెంట్ ఇలాంటి వాళ్ళని పట్టుకుని వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడా, లేకపోతే ఈయన పెట్టాడు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎత్తుకున్నారా? ఈయన బ్యాక్గ్రౌండే మీకు చెప్పినట్లు చాలా షేడీ. ఈ డైరెక్టర్ బ్యాక్గ్రౌండే. ఆయన దీనికి జామియా మిలియాలో ఇంజనీర్గా క్వాలిఫికేషన్తో ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యాడు అక్కడ. దాని తర్వాత ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ పెట్టాడు, అల్ ఫలా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని చెప్పి. చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. కొంతమంది దగ్గర 100 ఫ్లాట్లు కట్టిస్తాను, మీకు ఫ్లాట్లు ఇచ్చేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఫ్లాట్ రాలేదు, ఏం రాలేదు. బ్లాంక్ చెక్ల సిగ్నేచర్స్ తీసుకున్నాడు. చాలామంది దగ్గర క్యాష్ తీసుకున్నాడు. లాస్ట్ చేయలేపేసి గాయపడిపోయాడు. దాని తర్వాత అతన్ని ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన మీద ట్రయల్ నడిచి, ఛార్జ్షీట్ చేసి ట్రయల్ నడిచి ఆయన్ని జైల్లో పంపించారు. ఆయన తమ్ముడు ఇద్దరు జైలుకి వెళ్ళారు. తిహార్ జైల్లో 32 నెలలు ఉన్నారు. దాని నడిమిలో చాలాసార్లు బెయిల్ ట్రై చేశారు. యూజువలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో ఇన్ని రోజులు జైల్లో ఉండక్కర్లేదు, అంటే అంతా డీప్ రూటెడ్ ఫ్రాడ్ ఉండే అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, అక్కడ కూడా బెయిల్ దొరకలేదు. సో 32 నెలల్లో జైల్లో ఉన్నాడు. ఎందుకంటే దాని మ్యాక్సిమం సెంటెన్స్ ఆ ఫ్రాడ్కి 3 సంవత్సరాలు. సో ఆబ్వియస్లీ 32-34 సంవత్సరాలు నెలల తర్వాత బయటకు వచ్చేసాడు. ఈయన వచ్చిన తర్వాతనే ఈ యూనివర్సిటీ సెటప్ చేశాడు. బహుశా ఈ వాడుకొని ఇక్కడ కొట్టేసిన డబ్బులతోనే స్టార్ట్ చేసిన అనుకుంటాను ఇది. అండ్ తిహార్ జైల్లో ఏర్పడిన పరిచయాలు కూడా దాంట్లో. ఇది ఒకటి. నేను ఫస్ట్ ప్రశ్న, హర్యానా ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ కింద సెటప్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం. ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ ఉండదండి. ఒక డైరెక్టర్స్ అప్లై చేస్తున్నప్పుడు వీళ్ళెవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక కర్సరీ స్పెషల్ బ్రాంచ్ చెక్ చేస్తేనే మీరు పాస్పోర్ట్కి చెక్ చేస్తారు, దీనికి ఎందుకు చెక్ చేయరు? దాని తర్వాత ఆయన 2 డైరెక్టర్స్, సపరేట్ డైరెక్టర్స్ పేరు పెట్టుకున్నాడు. కానీ ఒరిజినల్ ఈయనే కదా. అవును. మీరు ఆప్ ఇండియా వాళ్ళు చాలా డీటెయిల్గా ఒక స్టోరీ చేశారు, వాసుదేవన్ గారు. దాంట్లో వాళ్ళు డైరెక్టర్షిప్ కూడా వెళ్ళి చెక్ చేశారు. చాలా మటుకు డైరెక్టర్షిప్ మార్చేస్తున్నారు కంపెనీలు. లాస్ట్లో ఆయన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అయితే బంద్ చేసి పడేశాడు. ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్టార్ట్ చేశాడు. దాంట్లో ఒక్కొక్క అడ్రస్ మార్చుకుంటూ పోతున్నాడు. ఎందుకు? ఆబ్వియస్లీ ఏదో ఒక అక్కడ వాళ్ళ ఫైనాన్సింగ్ మోడ్లోనే ఎవరైనా బయట నుంచి ఫైనాన్స్ చేస్తుంటాడు. ఆ ఫైనాన్స్ చేయడానికి వాడు చెప్పుకుంటాడు, కండిషన్స్ ఇది, మీరు ఇదంతా చేస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పుకుంటాడు. ఇట్లాంటి కాశ్మీరీ స్టూడెంట్స్ని మీరు తీసుకోవాలి. ఏ క్వశ్చన్, ఎందుకంటే ఆయన తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎవరన్నా ప్రాంప్ట్ చేసి ఉంటారు, అట్లాగా ఉండొచ్చు. లేకుంటే డబ్బులు లేవు కదా. ఇప్పుడు మొత్తం జైల్లో వెళ్ళాడు. ఆ జైల్లో వెళ్ళి వాళ్ళందరూ డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఎక్కడి నుంచి డబ్బులు దొరకాలి కదా. సో బహుశా ఇది ఒక స్కీమ్ పెట్టుకున్నాడు. ఆ స్కీమ్ పెట్టినోడు ఏమంటాడు, నేను డబ్బులు ఇస్తాను నీకు, కానీ నువ్వు కాశ్మీర్ నుంచి ఒక 30 పిల్లల్ని మెడికల్ స్టూడెంట్స్ని తీసుకోవాలి, ప్రొఫెసర్స్ని తీసుకోవాలి, అది కాకుండా పారామెడిక్స్గా కూడా తీసుకోవాలి. అట్లనే వీళ్ళందరూ అక్కడ చేరుకున్నారు. యూనివర్సిటీ అంటున్నారు, యూజీసీ అక్రెడిషన్ అంటున్నారు, అది కాకుండా నాక్ అక్రెడిషన్. ఇప్పుడు యూజీసీ వాళ్ళతో డినై చేస్తున్నారు, మేము ఎప్పుడో రివోక్ చేసేసాము, అసలు మేము వాళ్ళకి మళ్ళీ ఆ బోర్డు ఎట్లా పెట్టుకున్నారండి ఇన్ని రోజులు? మీరు నిద్రపోతున్నారా? నాక్ వాళ్ళు అంటున్నారు, మేము అసలు వాళ్ళు అప్లైనే చేయలేదు నాక్ అక్రెడిషన్కి. బట్ హి హస్ క్లెయిమ్డ్. ఎందుకంటే ఇంజనీరింగ్ అంతా ఉంది అక్కడ, మేనేజ్మెంట్ కాలేజ్ అంతా ఉంది ఆ యూనివర్సిటీలో. మళ్ళీ మీరు కూడా నిద్రపోతున్నారా? ఈ నాక్ అక్రెడిషనే పెద్ద ఫ్రాడ్. మనం చూసాం ఇక్కడ మన స్టేట్లో, పక్కన స్టేట్లో అన్ని ఫ్రాడ్లు నడుస్తున్నాయి. ఆల్ ఇండియా లెవెల్ నడిచింది. చాలామంది అరెస్ట్ కూడా చేశారు.
అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి, ఒక యాంటీ నేషనల్ ఒక క్యాంపస్ తయారు చేసి ఈ మధ్యలోనే బెజవాడలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పేరేనవసరం కానీ నాక్ అక్రిడిటేషన్ కోసం బ్రైబ్ చేస్తుంటే అరెస్ట్ చేశారు. ఎస్. సో ఇదేంటంటే ఇప్పుడు ఇట్లాంటి మీరు ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని తయారు చేయడానికి బహుశా ఇట్లాంటి ఇంకా జామియా మిలియా ఉంది కదా ఇంకోటి మనం చూసాం ఢిల్లీ రైట్స్లో చాలామంది అక్కడున్న స్టూడెంట్సే వచ్చి రాళ్ళు విసరడము, ఒకడైతే తుపాకీ తీసుకొచ్చి థ్రెటన్ చేయడం అన్నీ చేశారు అక్కడ. కానీ వీళ్ళు ఏమన్నా అంటే ఏమంటారు, మైనారిటీ ఇన్స్టిట్యూషన్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళు నడిపించుకోవచ్చు ఏం కాబట్టి ఆ అంబ్రెల్లా కిందనే వీళ్ళదంతా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాజన్ గారు మీరు చెప్పిన దాంట్లో ప్రకారం ఓకే దెర్ వాజ్ వన్ గై హూ వాజ్ సాక్డ్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సాక్ చేశారు, ఆయన పేరు నిసార్ ఉల్ హసన్. యూజువలీ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన మన ఈ కాలేజ్ రాజా హరి సింగ్ పేరు మీద ఒక కాలేజ్ ఉంది శ్రీనగర్లో, అక్కడ పనిచేస్తున్నారు ప్రొఫెసర్గా. టెర్రర్ మాడ్యూల్ పార్ట్ అని చెప్పేసి డిస్మిస్ చేశారు స్టేట్, ఎందుకంటే గవర్నమెంట్కి కొన్ని అధికారాలు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేకుండానే సస్పెండ్ చేయొచ్చు, మీరు డిస్మిస్ కూడా చేయొచ్చు. రైట్. అంటే అంత సీరియస్ అలిగేషన్స్ ఉంది, అంత సీరియస్గా ప్రూవ్ అయిన అలిగేషన్స్ ఉన్నాయి. సో ఈ నిసారుల్ హసన్ని దాని తర్వాత నవంబర్ 2023లో సాక్ చేశారు. దాని తర్వాత ఆయన్ని ఈ అల్ఫలా యూనివర్సిటీ కాలేజ్ స్కూల్ ఆఫ్ సెంటర్ మెడికల్ రీసెర్చ్ అండ్ సెంటర్ వాళ్ళు ఫరీదాబాద్లో రిక్రూట్ చేసుకున్నారు. ఎట్లా చేశారు రిక్రూట్మెంట్ అయినా స్పెసిఫిక్ మైనారిటీ పర్పస్ రిక్రూట్మెంట్ అయినా సార్, లేకపోతే ఓపెన్ ఫర్ ఆల్? అది ప్రైవేట్ కదా, వాడు ఎట్లానే చేసుకో, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చు. ప్రశ్న అది కాదు వాజవన్ గారు, మీరు ఒక చిన్న కంపెనీలు కూడా ఒకటి రిక్రూట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేపిస్తారు మీరు. అంటే మీ దగ్గర రిటైర్డ్ పోలీస్ వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇన్స్పెక్టర్లు ఉంటారు, కొన్ని డిఎస్పీలు ఉంటారు, వాళ్ళకి పోలీస్ నెట్వర్క్లో కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే సర్వింగ్ మీరు ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ పోలీస్ దగ్గర వెళ్ళి చెప్పలేరు మాకు బ్యాక్గ్రౌండ్ చెక్ కావాలని. ఇదే మాట నేను కొన్ని సంవత్సరాల ముందు ఒక ట్వీట్ చేశాను, నేను మీకు గుర్తుంటుందేమో. ఐ సా దట్ అండి, నాకు ఆ స్క్రీన్ షాట్ రిమెంబర్ అండి. మీరు ట్వీట్ చేసిన తర్వాత ఓవైసీ గారికి మీకు మాటలు ఇద్దాం కూడా చాలా జరిగింది. ఆ రోజు నేను ఎన్డీటీవీలో మిగతా అన్ని ఛానల్లో ఆ రోజు డిబేట్కి వచ్చాను. నేను అడిగింది ఎందుకంటే ఆ ట్వీట్ చేసినప్పుడు ఇరాన్ నుంచి ఒక థ్రెట్ వచ్చింది ఆ టైంలో. ఇరానియన్ గవర్నమెంట్ ఏమన్నారంటే మేము యుఎస్ అసెట్స్ అంటే వాళ్ళ కంపెనీలు, వాళ్ళ ఎంబసీలు, వాళ్ళ డిప్లొమాట్లు, వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కడున్నా కానీ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేస్తాం. అప్పుడు నేను అడిగిన ప్రశ్న అంటే మన దగ్గర మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఉంది, మన దగ్గర గూగుల్ ఉంది, ఫేస్బుక్, చాలా క్యాంపస్ చాలా ఉన్నాయి మంచి క్యాంపస్. అంటే యుఎస్ కంపెనీస్ చెప్తున్నాను, ఐఎమ్ టాకింగ్ ప్యూర్ యుఎస్ కంపెనీస్. ఇన్ని కంపెనీలు ఉన్నప్పుడు మీరు అక్కడున్న ఎంప్లాయీస్ మీద ఎవరైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారని అడిగాను. ఇంతే అడిగాను నేను ట్వీట్ చేస్తున్నాను. ఓవైసీ గారికి కోపం వచ్చింది, ఎందుకంటే అప్పుడు సజ్జనార్ గారు అక్కడ కమిషనర్ సైబరాబాద్, ఆయన ఆఫీస్ నుంచి ఎవరో, ఆయన కాకుండా ఆయన ఆఫీస్ నుంచి ఎవరో, ఎందుకంటే ఆయన ట్యాగ్ చేశాను, ఎస్ సార్ వీ హ్యావ్ ఎ ట్రాక్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ అని చెప్పి రిప్లై చేశారు. అది ఓవైసీకి కోపం వచ్చేస్తుంది. అంటే మీరేమంటున్నారు, మన దగ్గర ఐటీ కంపెనీలో కూడా టెర్రరిస్ట్ ఉన్నారా అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది, ఈ వైట్ కాలర్ క్రైమ్ అనేది ఇప్పుడు ఈ కేసులో డాక్టర్లు దొరికారు, పుట్టలుగా దొరికారు కదండి. ఇంజనీర్ లేదండి కదా, ఇంజనీర్లు కావాలి యాక్చువల్. ఎందుకంటే మీకు ఒక చిన్న బాంబ్ అసెంబుల్ చేయాలంటే కూడా మన దగ్గర నెక్సలైట్స్ అందరూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోతారు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత. సో ఇంజనీర్ కావాలి మీకు. ఇప్పుడు మీరు చెప్పండి, నా దగ్గర లేరని మీకు ఎట్లా చెప్తారు మీరు? రేపు ఒక అమెరికన్ క్యాంపస్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ కానీ జరగకూడదు, కానీ చెప్తున్నాను, అక్కడున్న సెక్యూరిటీ గార్డ్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్, వాడి దగ్గర తుపాకీ పోయి ఒక లాఠీ కూడా ఉండదు వాడి దగ్గర. అవును. వాడు ఏం ఆపుతాడు? బ్యాగ్ ఓపెన్ చేస్తాడు, చెక్ చేస్తాడు, స్కానర్లో పెడతాడు, అయిపోయిందా? అది లోపల తీసుకెళ్ళినవాడు ఏం చేస్తున్నాడు, లోపల కూడా వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ ఉందా, ఏం చెకింగ్ లేదు. ర్యాండమ్గా కూడా చేయరు, ఎందుకంటే ఎంప్లాయీస్ పర్టికులర్లీ ఒక పర్టికులర్ రిలీజన్ అనగానే మీరు వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ఇస్లామియా ఫోబియా అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇమ్మీడియట్ అలిగేషన్స్ వచ్చాయి, మోదీ గవర్నమెంట్ చేస్తున్నారు కావాలని. కాదు, ఈ లెసన్ ఈ పర్టికులర్ అల్ఫలా యూనివర్సిటీ కానీ మిగతా ప్లేస్ నుంచి మెడికల్ కాలేజ్ నుంచి పట్టుకున్న డాక్టర్లతోనే తెలిసిపోతుంది మీకు దట్ వైట్ కాలర్ క్రైమ్ అనేది ఒక రియాలిటీ. అందరూ కసబ్లాగా చదువులేనోడు కాదు. మన దగ్గర కూడా చాలామంది టెర్రరిస్ట్ ఉంటారు, ఇక్కడ మన దగ్గర చూసామని దీనికన్నా ముందు కూడా. కానీ వాళ్ళందరూ ఇల్లిటరేట్స్ మనం చూసిన వాళ్ళు. దిల్సుఖ్ నగర్ కానివ్వండి, మీ గోకుల్ చాట్ కానివ్వండి, లుంబినీ పార్క్ కానివ్వండి, మెక్కా మస్జిద్ కానివ్వండి, దీని అన్నింటిలో కూడా దిల్సుఖ్ నగర్ కేసులో కూడా డెత్ సెంటెన్స్ ఇచ్చారు కదా. వాళ్ళు ఇప్పుడు కంఫర్టబుల్గా తిహార్ జైల్లో ఉన్నారు. సో
ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్. మీరు మన కమ్యూనిటీని డిమీన్ చేయట్లేదు, కానీ మీరు కమ్యూనిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు లోకంలో వరల్డ్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి యుఎన్ వాచ్ డాగ్ ఒకటి ఉంది, వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. దాంట్లో ఒక 5-6 క్రిస్టియన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు. అక్కడిక్కడ కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో స్పెషలీ వీళ్ళు కావాలని చెప్పి దూరేశారు అక్కడ. అది కాకుండా కొన్ని కపుల్ ఆఫ్ బుద్ధిస్ట్, ఎస్పెషలీ మన మయన్మార్ వైపు రఖీన్ ఆ ఏరియాలో బుద్ధిస్ట్ గ్రూప్స్ ఉన్నారని. కానీ దాని తర్వాత 98%, 99% ఇస్లామిక్ గ్రూప్స్. చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళకి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియాకి వెళ్తే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అక్కడ, మలేషియాకి వెళ్తే ఇంకొక టెర్రరిస్ట్ గ్రూప్ అక్కడ, మయన్మార్ వైపు వెళ్తే ఇంకో టెర్రరిస్ట్. బట్ అండ్ ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేప్పుడు జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా ఉంటాయి. వీళ్ళు ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళు ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తారు. వాళ్ళు యూజువల్లీ ఐసిస్తో లింక్ ఉంటుంది వాళ్ళకి. జైషే మహమ్మద్ గారు వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళు పెద్దోళ్ళతో ఆడుకుంటారు. వాళ్ళు సబ్సిడరీగా పనిచేస్తారు. మన జైషే మహమ్మద్ అంతా చిన్నవాళ్ళు, వాళ్ళకి ఐసిస్ అల్ఖైదాతో సంబంధం లేదు. వాళ్ళకి పెట్టొచ్చుకోరు. అల్ఖైదాకి తెలుసు వీళ్ళంతా అమెచ్యూర్ ఫెలోస్ అని. ఐసిస్ కే కూడా ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది కదా. అదే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్కడి నుంచి చెకింగ్ మొదలు పెడతారు? ఇప్పుడు ఒక సాక్ చేసిన పర్సన్ని రిక్రూట్ చేసిన మనిషి ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్. ఇప్పుడు ఏమని అంటారు, అందరిని ఎట్లా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలండి అంటారు. అది మినిమం అండి. హీఈస్ బీయింగ్ టేకెన్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. రేపు ఆయన ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయడానికి కూడా కేపబిలిటీ ఆయనకి. ఒక పేషెంట్ మీద ఆపరేషన్ చేస్తూ కావాలని చెప్పి చంపేస్తే మీరు ఏం చేస్తారు? చెప్పేస్తారు కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, వీ కాంట్ డూ ఎనీథింగ్, బ్యాడ్ లక్. కానీ అది కాదు కదా, అటు ఓపెన్ చేసి వదిలేసేయచ్చు. ప్యాటర్న్ ఉంది దాంట్లో. సో డెఫినెట్గా మిగతా డాక్టర్లు ఉంటారు, నర్సెస్ ఉంటారు, వాళ్ళు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందని. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక డాక్టర్ ప్రొఫెషన్ అనగానే సేవింగ్ లైఫ్స్, జీవితాలు పట్టుకున్నాం మనం. వాళ్ళే చంపడం మొదలు పెడితే మళ్ళీ ఎక్కడ ఆగుతుందండి ఇది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇది మన నార్త్ ఇండియాలోనే చూస్తున్నాం, ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉందో మనకు తెలియదు. నేను ఆ ట్వీట్కి తిరిగి వెళ్తున్నాను, అది చూడంగానే ఓవైసీ గారికి కోపం వచ్చింది. సజ్జనార్ గారు ఇట్లా ఎందుకు రిప్లై చేశారు సురేష్కి అని చెప్పి పెద్ద గొడవ. నెక్స్ట్ డే డెక్కన్ క్రానికల్లో హాఫ్ పేజ్ ఆర్టికల్ కింద బాటమ్ ఫ్రంట్ పేజ్లో ఆర్టికల్ వచ్చింది. నా ప్రీవియస్ డే రాత్రి టెలివిజన్ ఛానల్ చాలామంది నాకు ఫోన్ చేసి నన్ను చాలామంది ఆ డిబేట్లో బూతులు తిట్టారు. మీరు కావాలని చెప్పి ఇస్లామోఫోబియా చేస్తున్నారు, అందరు ముస్లిమ్స్ అందరు బాగుంటారు, అసలు ఏం ప్రాబ్లం లేదు, మీరు హిందువులే ఇట్లా చేస్తున్నారు అని చెప్పి నన్ను విపరీతంగా తిట్టారు. నేనేం చెప్పలేదు. ఇప్పుడు అదే తిట్టిన వాళ్ళని ఒకసారి నేను దేవులాడుతున్నాను. ఎవరు ఆ కామెంట్ నాకు దొరకట్లేదు, ఆ స్క్రీన్ షాట్ దొరకట్లేదు. ఎవడో నా మీద కామెంట్ చేశాడు ఆ రోజు, అందరు నేను ఇవాళ రిప్లై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైందిరా నాయన, ఇప్పుడేమంటారు? నలుగురు సార్ క్యాంపస్ నుంచి. ఇది మీరు యాక్చువల్లీ వాజన్ గారు వీఆర్ మిస్సింగ్ ద వుడ్ ఫర్ ద ట్రీస్ అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళు పట్టుకున్నారు, వీళ్ళు ఉంది వీళ్ళ దగ్గర. కానీ ఇట్లాంటి స్లీపర్ సెల్స్ ఒక 1000 మంది ఉంటారా భారతదేశంలో? చెప్పలేము. ఇఫ్ దర్ ఇస్ ఎ కాన్స్పిరసీ క్రియేటెడ్, సో వీళ్ళది కూడా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం మీరు ఢిల్లీలోనే 6 చోట్ల బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు. కార్లు కొనుక్కున్నారు, 20 లక్షలు పెట్టి ఆల్రెడీ 2 కార్లు కొనుక్కున్నారు, ఇంకా 4 కార్లు సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవాలని ట్రై చేస్తారు. ఇప్పుడు రెడ్ కార్ సార్, ఫోర్డ్ అది ఎకోస్పోర్ట్, అది ఇక్కడ ఫైండ్ అవుట్ అయింది మార్నింగ్, దొరికింది. అది ఎన్ఎస్జీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. వాళ్ళు కంప్లీట్గా థరో ఎగ్జామినేషన్ చేసి అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉంటే తీసేసిన తర్వాత ఎన్ఐఏకి ఇవ్వబోతున్నారు. ఇది ఇప్పుడు మనకి తెలిసింది, తెలియనిది ఎన్నో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సౌత్ మీకు ఎస్డిపిఐ ఉన్నారు, పిఎఫ్ఐ ఉన్నారు కదా. పిఎఫ్ఐ వాళ్ళ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎస్డిపిఐ. పిఎఫ్ఐని బ్యాన్ చేశారు గవర్నమెంట్, కేరళ నుంచి మొదలైనారు వాళ్ళు. కేరళ గవర్నమెంట్ ఎంతో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని ఎప్పుడు వెళ్ళి వేసుకుంటున్న వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు రెగ్యులర్గా 2 నెలలకు ఒకసారి రేట్. కరెక్ట్. 2-3 ఏళ్ల క్రితం పిఎఫ్ఐ వాళ్ళు కేరళలో హైకోర్టు ముందు హల్చల్ చేశారు కదా, బాంబులు తీసుకొని పోలీస్ వ్యాన్ మీద జడ్జెస్ని థ్రెటన్ చేశారు కదా. అది కూడా కాకుండా ప్రొసెషన్ తీశారు. దాని తర్వాత దాంట్లో ఏం చెప్పారంటే క్రిస్టియన్ కమ్యూనిటీ, ఎస్పెషలీ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏం చెప్పారంటే వాళ్ళది బరియల్ రిచువల్స్ ఉంటుంది ఒకటి, కొన్ని ఇది క్యాంఫర్ లాంటిది వాడతారు, ఇదన్నీ వాడతారు వాళ్ళు. ఇదంతా రెడీగా పెట్టుకొని మీకోసం కూడా వస్తున్నాం నెక్స్ట్ అని చెప్పేసి ఒక చిన్న అబ్బాయి చెప్పాడు ప్రొసెషన్లో. వాళ్ళ ఫాదర్ దాని మీద కూర్చొని షోల్డర్ మీద కూర్చొని స్లోగన్ షౌట్ చేస్తున్నాడు. ఏ ఏజ్ నుంచి ఇండాక్రేట్ చేస్తున్నాడు చూడండి. మన మద్రసా అని మాట్లాడుతుంటాం మనం. మీరు మద్రసాలో సైన్స్ నేర్పియండి, మ్యాథమెటిక్స్ నేర్పియండి, ఏ ప్రాబ్లం లేదు. అదే యోగి ఆదిత్యనాథ్ కూడా అన్నారు, మోదీ గారు కూడా ఒక చేతిలో ఖురాన్, ఒక చేతిలో బైబిల్, నో ప్రాబ్లం. కానీ అది కాదుగా జరిగేది. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచే మీరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.
నేను అదే నిన్న కూడా చాలా డిబేట్స్లో, అది కాకుండా మలయాళం ఛానల్ డిబేట్స్లో కూడా ఇదే చెప్పాను నేను. ఈ వచ్చే ఫ్రైడే ప్రేయర్స్లో వస్తుంది కదా వాసుదేవన్ గారు రేపు, అక్కడున్న మౌల్వీలు ఎవరెవరు లీడ్ చేస్తున్నారు ప్రేయర్లు, వాళ్ళు ఒక కంప్లీట్ హాఫ్ అన్ అవర్ లెక్చర్ ఇవ్వండి మీ ఆడియన్స్కి. ఎందుకంటే ముస్లిమ్సే కదా 100% దాంట్లో, మీ దానికి ప్రేయర్స్కి వస్తుంది. వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు ఏం మెసేజ్ ఇస్తారు? దాట్ మీరు మా కౌమ్ని, అంటే మా రిలీజన్ని మీరు స్పాయిల్ చేయకండి, ఇట్లాంటి పనులు చేయకండి, ఇట్లాంటి పనులు చేసి మా మొత్తం ఇస్లాం రిలీజన్నే మీరు ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు అని కాల్ ఇవ్వటానికి ఉన్న ఇబ్బంది ఏంటి సార్? చేయరు కదా. అంటే దెన్ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అని చెప్పుకుంటారు మన దగ్గర చాలామంది మీడియా వాళ్ళు. టెర్రరిజం హ్యాస్ అ రిలీజన్, దాంట్లో డౌట్ లేదు. దానికోసమే 26/11 జరిగినప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ హిందూ టెర్రర్ తీసుకొచ్చిన మనిషి దిగ్విజయ్ సింగ్. అవును, గిరిరాజ మాట్లాడాడు. దాన్ని అప్పుడున్న శివరాజ్ పాటిల్ కొంచెం సపోర్ట్ చేశారు కానీ మొత్తం సపోర్ట్ చేయలేదు. కానీ దిగ్విజయ్ సింగ్ దాని తర్వాత 2 వారాల తర్వాత ఒక బుక్ రిలీజ్ చేశాడు, 26/11 ఆర్ఎస్ఎస్కి సాజిష్, అంటే కాన్స్పిరసీ ఇది ఆర్ఎస్ఎస్. అవును, అదైతే మీకు ఒక పుస్తకం ప్రింట్ చేయాలంటే మీకు తెలుసు, వాసుదేవన్ గారు మీడియా నుంచి వచ్చారు కదా, మీరు ప్రింట్ కూడా పనిచేశారు. మీకు ఒక బుక్ పబ్లిష్ చేయాలంటే మినిమం 6 నెలలు పడుతుంది కనీసం చెప్పేది. ఆ టైంలో ఇంకా ఎందుకంటే కంప్యూటర్ ఉంది, దాంట్లో ఎంటర్ చేయాలి, అదంతా చదవాలి, ప్రూఫ్ రీడింగ్ చేయాలి, దాని తర్వాత కవర్ డిజైన్ చేయాలి, దాని తర్వాత ప్రింట్ చేయాలి, దాన్ని బైండ్ చేయాలి. ప్రూఫ్ రీడింగ్ సార్ చాలా ఎక్కువసేపు. ఇది జరిగి వారం 10-15 రోజుల లోపలనే ఒక బుక్ రిలీజ్ చేశారు దిగ్విజయ్ సింగ్, ఆర్ఎస్ఎస్కి సాజిష్ 26/11. అంటే ఆ బుక్ దానికన్నా ముందే ప్రిపరేషన్లో ఉన్నారు, ప్రింటింగ్ రెడీగా ఉంది. అంటే వీళ్ళ కాన్స్పిరసీ. ఎనీవే దట్ ఇస్ అ సపరేట్ స్టోరీ. మనం దీనికన్నా ముందు కూడా డీల్ చేస్తాం ఆర్వీఎస్ మణి గారి బుక్ గురించి, ఆయనతో కూడా మాట్లాడాను. మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. నేను కూడా మలయాళం ఛానల్ ఉన్నప్పుడు జనంలోనే ఇంటర్వ్యూ చేశాను, మళ్ళీ తర్వాత మిగతా తెలుగు ఛానల్స్ కూడా చేశాను చాలా మటుకు, ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్ కూడా హైదరాబాద్. ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్. జామియా మిలియా, జాదవ్పూర్, HCU, JNU క్యాంపసెస్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు దాకా భారత్ తేరే టుకుడే ఇన్షాల్లా అని చెప్పిన మనుషులు JNUలో, ఈ షర్జీల్ ఇమాం, ఉమర్ ఖాలిద్ ఇట్లాంటి వాళ్ళు. ఈ ఇన్సిడెంట్ జరగకపోతుండే వాళ్ళకి ఇప్పుడు దాకా బెయిల్ వచ్చేస్తుండే. ఆల్మోస్ట్ ఇచ్చేశారు సుప్రీంకోర్టు లాస్ట్ వీక్. కపిల్ సిబ్బల్ ఇట్లాంటి వాళ్ళు 5 స్టార్ లాయర్స్, వాళ్ళకి నిలబడి కూర్చోగానే 50 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. ఎవరు ఇస్తున్నారు ఫర్ అపియరెన్స్? ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ఫీజు? ఇది క్వశ్చన్. కేరళ నుంచి ఒక జర్నలిస్ట్ వెళ్ళాడు, పేరు మర్చిపోయాను నేను, సిద్దిక్ అదే పేరు ఉంది. వాడు హత్రస్కి వెళ్ళి గొడవ చేయడానికి ట్రై చేశాడు, మనం వేసుకున్నారు యూపీ పోలీస్. కపిల్ సిబ్బల్ వెళ్ళి బెయిల్ ఇప్పించారు, వాడికి 6 నెలలు జైల్లో ఉన్నాడు కానీ కపిల్ సిబ్బల్ బెయిల్ ఇప్పించాడు. ఎట్లండి? హౌ ఈజ్ ఈ రీచింగ్ దేర్? ఎవరు ఇస్తున్నారు ఆయనకి డబ్బులు? హదియా కేసులో చూసాం మనం, లవ్ జిహాద్ కేసులో కపిల్ సిబ్బల్ అపియర్డ్ అగైన్. హూ ఇస్ ఆయన ఏమైనా అడిగితే నేను ప్రోబోనో చేస్తున్నా. ప్రోబోనో అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదు, ఏదో హవాలా నుంచి ఎక్కడికో డబ్బులు వస్తుంటాయి వాళ్ళకి, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా డబ్బులు వస్తాయి. దుబాయ్లో ఒక ఫ్లాటో, దుబాయ్లో ఇల్లో, లేకుంటే మిగతా ప్లేసెస్ స్విట్జర్లాండ్లో బ్యాంక్ అకౌంట్లో ఏదో వేసేస్తారు అక్కడ. భారతదేశంలో డబ్బులు రావు. ఇలా మొత్తం అందరినీ పట్టుకోవాల్సి వస్తుంది. నేను అందరు తప్పు అని చెప్పట్లేదు, ఆల్ లాయర్స్ ఆర్ నాట్ లైక్ దట్. చాలా ఆనెస్ట్గా లాయర్స్ చాలామంది, విష్ణు జైన్ ఉన్నారు, రామ్ జన్మభూమి పరశరన్ గారు ఉన్నారు, చాలామంది. ఇదే వెరీ ఈవెన్ కేకే వేణుగోపాల్ సమ్టైమ్స్ ఈ ఫైట్స్ ఆన్ అదర్ సైడ్, కానీ ఈ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్. ఇక్కడ ఇందిరా జయసింగ్, కాలిన్ గొన్సాల్విస్, కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి, పి చిదంబరం, వీళ్ళందరూ అపియర్ అవుతున్నాయి టెర్రరిస్ట్ కోసం. 90% కేసెస్ వాళ్ళదే ఉంటుంది. అండ్ సుప్రీంకోర్టు కూడా రెడీ, చెప్పండి సిబ్బల్ గారు బెయిల్ ఇచ్చేస్తాం ఇప్పుడే. మొన్న కూడా సార్ ఏదో ఒక కేసు సందర్భంలో సుప్రీంకోర్టు ఈ జడ్జెస్ నిర్దేశించి, ఇదేంటి ఫస్ట్ టైం బెయిల్ వద్దంటున్నారు, మీరు బెయిల్ కోసం కదా, రౌడీ షీటర్ల కోసం బెయిల్స్ కోసం వస్తుంటారు కదా అని లైటర్ వెయిన్లో అన్నా కూడా చురకలేస్తుంది గట్టిగానే. ఎందుకంటే దెన్ ఒకసారి మీరు బెయిల్ యాక్సెప్ట్ చేస్తే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద క్రైమ్. మన కేజ్రీవాల్ కేసులో అదే జరిగింది కదా, నాకు బెయిల్ వద్దు అంటున్నాడు. అరే బెయిల్ ఇస్తున్నామా, తీసుకొని వద్దు, నాకు బెయిల్ వద్దు. బికాస్ బెయిల్ ఇస్తున్నప్పుడు యూఆర్ సైనింగ్ అ బెయిల్ స్టేట్మెంట్, బెయిల్ సైనింగ్ అండ్ గెటింగ్ అవుట్ అండర్ దాట్ సెక్షన్, విచ్ మీన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు ఆ క్రైమ్ చేశారు, ప్రూవ్ చేయడం లేటర్. ఈ కేసులో కూడా ఇప్పుడు జరిగిన ఈ అంట కుట్ర కూడా మనకి ఇంకా మొత్తం స్టోరీ బయట తెలియదు. మనకేంటంటే అక్కడిక్కడ మీడియా లీక్స్ చేస్తున్న దాని నుంచి మనకు వస్తుంది. ఇది మళ్ళీ రేపు కోర్టుకి వెళ్ళాల్సింది, ఛార్జ్ షీట్ చేయాల్సింది, చాలా పెద్ద ప్రాసెస్ అది. దాన్ని కూడా డిఫెండ్ చేయడానికి కపిల్ సిబ్బల్ గారు వస్తారు 100%. నేను రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద. అప్పుడు దాకా ఈ కేసుని మొత్తం
ఆల్రెడీ చూడండి వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ సిస్టర్, ఈ వన్ ఆఫ్ ద మెయిన్ అక్యూజ్ వాళ్ళ సిస్టర్ ఏమంటున్నారు, ఇదంతా కాన్స్పిరసీ, ఇదేం జరగలేదు, మహబూబా ముఫ్తీ ఏమో కావాలని చెప్పి ముస్లిమ్స్ మీద చేపిస్తున్నారు ఇదంతా. ఆవిడ నిన్న ఒక ప్రాసెషన్ తీస్తూ ఒక మాట అన్నది ఏంటంటే, విక్టిమ్స్ ఫ్యామిలీస్ని మీరు ఇబ్బంది పెట్టమాకండి అని. ఇబ్బంది పెట్టకుండా ఎక్కడి నుంచి తెలుస్తాయి అంటే, ఇబ్బంది కాదు, వాళ్ళని విచారించకుండా ఎక్కడి నుంచి సమాచారం వస్తుంది సార్? అక్యూజ్ ఫ్యామిలీస్, అదే నాట్ విక్టిమ్, అక్యూజ్ ఫ్యామిలీస్ని. డెఫినెట్గా, ఎందుకంటే ఈ నెట్వర్క్ మీరు బ్రేక్ చేయాలంటే కూడా దాన్ని మెచ్చుకోవాలి. జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, దే ఆర్ రియలీ గుడ్. వాళ్ళు ఎంతోమందిని, వాళ్ళు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి టెర్రరిస్ట్ వాళ్ళు చాలామంది వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ చంపారు. ఇప్పుడు చాలా తగ్గింది అనుకోండి. దే ఆర్ ద వన్స్ ఇనీషియలీ స్టార్ట్. ఆ పోస్టర్ పెట్టడం, జైషే మహమ్మద్ పోస్టర్ ఆ క్యాంపస్లో పెట్టడంలో మొదలైంది అక్కడి నుంచి. అంటే భారతదేశానికి ఇప్పుడు కూడా మన అందరూ అంటుంటాం ఇప్పుడు, అరే కాశ్మీర్ వాళ్ళు అందరూ పీస్ కావాలంటున్నారు, మోదీ గారు అన్నారు కదా ఎవ్రీబడీ ఈజ్ వాంట్ పీస్ ఇన్ కాశ్మీర్. లేదు, ఇట్ ఈస్ లైక్ గాజా. బయట నుంచి చూడడానికి అంతా బాగుంటుంది, కొంతమంది 10% మంది అంటారు పీసు అది ఇది చాలా బాగా జరిగింది, బారాముల్లా దాకా ట్రైన్ వచ్చింది, ఇక్కడ ఈ డెవలప్మెంట్ జరిగింది, చెనాబ్ బ్రిడ్జ్ కట్టారు అని. కానీ విత్ ఇన్ దెమ్సెల్స్ వాళ్ళ లోపలనే వాళ్ళకి ఒక కోపం ఉంది. కాఫీర్లు ఉండకూడదు, అది మన సోల్జర్స్ ఉండొచ్చు, మన సిటిజన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగినోడు పక్కనోడు ముస్లిమా హిందూ ఎవడు చూడలేదు కదా. ఇదే ప్రాబ్లం. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక నంబర్ వచ్చేస్తే చాలు, 200 మంది చనిపోయారంటే వరల్డ్ వైడ్ న్యూస్ అయిపోతుంది. 10 మంది చంపారంటే ఎవడు పట్టించుకోడు. మీరు చూడండి అల్ జజీరా న్యూస్ చూడండి, ఆ రోజుది బీబీసీ వాళ్ళ న్యూస్ చూడండి, ఒక స్లాంట్ ఉంది దాంట్లో. ఏదో చాలా చిన్న ఘటన జరిగింది, పెద్దదేం జరగలేదు, అది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, నో వన్ హెస్ బీన్ అక్యూజ్డ్ యెట్. ఇప్పుడు స్లోలీ చూడండి, మనం ఒక వారం తర్వాత వాజపేయి గారు 10 రోజుల తర్వాత దిస్ డిబేట్ విల్ నాట్ ఈవెన్ కమ్ అప్. పౌరహక్కుల సంఘాలు వచ్చేస్తాయిగా, సంఘం అదేంట్రా, ఈ డిబేట్ ఉండదు. అప్పుడేమవుతుంది, కాదు వీళ్ళని ఎవరో ఇరికించారు, వీళ్ళు చాలా ఇన్నోసెంట్ మనుషులు, వీళ్ళకి అసలు బాంబ్ అంటే ఏంటి. ఆల్రెడీ ముజామిల్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు, దే ఆర్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్. ఈ అమ్మోనియం నైట్రేట్ ఎవడో తెచ్చి ఆ రూమ్లో పెట్టాడు, మనం చూసాం కదా దేనికన్నా ముందు కూడా. ఇట్లాంటి చాలా అక్యూజ్. పుల్వామాలో ఏం జరిగిందండి, పుల్వామా ఏమన్నారు, మోదీ చేయించాడు ఎలక్షన్ కోసం. తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో DGISPR చెప్పేశాడు, కాదు మేమే చేయించాం, దట్ ఇస్ హైలైట్ మూమెంట్ ఫర్ అస్ అన్నారు. అప్పుడు ఈ సత్యపాల్ మలిక్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఇంటర్వ్యూలు చేసి అది ఇది చేసి మోదీ గారు చేయించారు ఎలక్షన్కి వెళ్ళడానికి అని చెప్పారు. ఇప్పుడు కూడా మొన్న కూడా అంటున్నారు కదండి బీహార్ కోసం. అంటే ఫస్ట్ ఫేజ్ ముందు చేయొచ్చు కదా, ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఎందుకు చేయించారు? దానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందండి. ఫస్ట్ ఫేజ్లో ముస్లిం డామినేటెడ్ ఒకటి, అండ్ వీళ్ళు అనుకున్న ఆశించిన టర్న్అవుట్ లేదు, అందువల్ల సెకండ్ ఫేజ్లో అయినా పుంజుకోవటం కోసం ఇట్లాంటి ఒక నెరేటివ్ జనంలోకి పంపిద్దామని. ఈ ప్రాబ్లం ఎక్కడంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ కానివ్వండి, వీళ్ళంతా మాట్లాంటారు కదా మోదీ గారు ఎందుకు భూటాన్కి వెళ్ళారు. ఇట్ వాజ్ అ ప్రీఫిక్స్డ్ మీటింగ్. మోదీ గారు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయరు. మోదీ గారు వెళ్ళి గ్రౌండ్ లెవెల్ నుంచి అది పౌడరా ఏంటా నట్టా బోల్ట్ అని తీయరైనా. ఓవరాల్గా మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం బిజినెస్ స్కూల్స్లో నేర్పిస్తారు, కార్పొరేట్స్లో నేర్పిస్తారు, మేనేజ్మెంట్ ఈజ్ హౌ థింగ్స్ ఫంక్షన్ వెన్ యూ ఆర్ నాట్ దేర్. మీరు లేనప్పుడు ఒక కంపెనీ ఎంత బాగా నడుస్తుంది, అది మీ కేపబిలిటీ. బికాజ్ మీరు ప్రాసెస్ డిపెండెంట్ ఉంటారు. అమిత్ షా గారు ఉన్నారు, అజిత్ దోవల్ ఉన్నారు, క్యాబినెట్ ఉంది, అందరు కలిశారు, సమావేశం అయ్యారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, వాళ్ళని ఇంటర్ఫియర్ చేయకండి. ఆ రోజు సపోజ్ మోదీ హ్యాడ్ గాన్ దేర్ ఇన్ ద నైట్ ఉన్నారనుకోండి భారతదేశంలో, ఆ రోజు రాత్రి వెళ్ళారు 11 గంటలకు, వర్క్ అంతా ఆగిపోతుంది. ఎస్పీజోలు అంటారు ఎవ్వడు ఉండకూడదు ఇక్కడ, అందరు గాయబ్ ఇక్కడ నుంచి ఖతం. నెక్స్ట్ 5-6 అవర్స్ ఏ ఇన్వెస్టిగేషన్ ఉండదు. హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ పేషెంట్స్ ఎవ్వరిని రానియరు లోపల. నిన్న కూడా అదే అక్విజిషన్స్ ఉండే, కొంతమంది మేము లోపల వెళ్ళలేకపోతున్నాం, PM వచ్చారు. న్యాచురల్లీ ఆయనకు ఆ సెక్యూరిటీ ఉంటుంది. సో వాసుదేవన్ గారు ఇది మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మేకప్, ఒక మైండ్ ఉంది ఒకటి. టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్ అనేది కాదు, టెర్రరిజం హ్యాస్ అ రిలీజియన్. ఆ రిలీజియన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మీరు బహుశా చెప్పొచ్చు, సౌత్ ఇండియాలో అంతమంది హార్డ్ కోర్ లేరు, ఈ కాశ్మీర్లో ఉన్న అంతమంది లేరు ఇక్కడ అని. ఇక్కడ కూడా ఉన్నారు. మీరు కేరళకి వెళ్ళండి, అక్కడ ఒక 2 సంవత్సరాల ముందు ఒక ప్రొసెషన్ తీశారు మలప్పురం వైపు ముస్లిమ్స్, ఒక 500-600 మంది ఉన్నారు. ఆ ప్రొసెషన్లో ఏమన్నారు, మేము బయటికి తీసిన కత్తి ఇంకా లోపలికి పెట్టుకోలేదు, 1921లో మేము బయటికి తీసాం ఒక కత్తి. అంటే 1921లో అక్కడ ఖలీఫాలో ఇక్కడ జరిగిందని చెప్పి, క్యాలిఫేట్ బ్రిటిష్ వాళ్ళు పడేశారని చెప్పి
ఇక్కడ మలబార్ సైడ్లో ఆల్మోస్ట్ 1000 మంది హిందువులను చంపారు ఇస్లామిస్ట్ వాళ్ళు. సపోర్ట్ చేసినది ఎవరో తెలుసా మీకు? సంబడి కాల్డ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అది జరుగుతుంది, ఏం చేయాలి? యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. ఖండించిన మనిషి ఒకరే మెయిన్గా. యూ కెన్ గెస్ హిస్ నేమ్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పుస్తకాలు రాశారు దీని గురించి, కాలిఫేట్ గురించి. ఈ సైడ్ ఇస్లాం ఇస్ ద గ్రేటెస్ట్ థ్రెట్. ఆయన పుస్తకం చాలా డీటెయిల్గా ఉంది ఇస్లాం మొత్తం, మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు. అగైన్ నేను ఒక రిలీజన్ని డిమీన్ చేయట్లేదు, బట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. మీరు సౌదీ అరేబియాకి వెళ్ళండి వాజేవన్ గారు. సౌదీ అరేబియాకి వెళ్ళి ఒక ప్యాలెస్టైన్ ఫ్లాగ్ బయటికి తీయండి, లోపల వేసేస్తారు అప్పుడే కథం. ఇక్కడ జులూస్ తీస్తారు ఓల్డ్ సిటీలో హమాస్ ఫ్లాగ్లు తీసుకొని. పోలీసు వాళ్ళు ఏమన్నారు? అదే మీరు యూఏఈలో ట్రై చేయండి, బహ్రెయిన్లో ట్రై చేయండి, కథం. మీరు మళ్ళీ 10 సంవత్సరాలు బయటికి రారు మీరు. దే డోంట్ వాంట్ దిస్ ఫెలోస్ దేర్. దానికోసం చూడండి, ఈవెన్ డ్యూరింగ్ హజ్ సీజన్ సౌదీ అరేబియా చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఇరానియన్ ఎస్పెషల్లీ ఇరానియన్ పిలిగ్రిమ్స్ చాలా క్లోజ్గా ట్రాక్ చేస్తారు వాళ్ళు. సో వీసాలు కూడా ఇప్పుడు చూడండి, యూఏఈలో బంగ్లాదేశ్ వాళ్ళకు వీసా లేదు. ఎందుకు? కొన్ని రోజుల ముందుగా పాకిస్తాన్ కూడా లేకుండే, వీసా వాజ్ నాట్ గివెన్. దే నో ద పొటెన్షియల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది. ఈ టెర్రరిజం అనేది మీరు చెప్పినట్లు ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. టర్కీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ. అదే సార్, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఇందాక పర్టికులర్ ఈ జావేద్ అతను ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు కదా, అతను ఎక్కడి నుంచి సంపాదించాడు? ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నాడు, అక్కడ ఏమైనా కాంట్రాక్ట్స్ డెవలప్ అయినాయా? ఆ డెవలప్ అయిన మీదట అక్కడి నుంచి ఏమైనా హవాల రూపంలో వచ్చినాయా? వస్తే క్రాస్ చెక్ చేయాల్సిన మెకానిజమ్స్ ఏమైనాయి? లేదు మన దగ్గర. ఎందుకంటే నేను చెప్తాను, హవాలా అనగానే ఇది ఇల్లీగల్, అది మీకు చెక్ చేయలేరు. మీరు రెగ్యులర్ ఛానల్, బ్యాంకింగ్ ఛానల్ నుంచి వస్తే మీరు చెక్ చేయవచ్చు. చెక్ చేస్తాం. హవాలా అనేది స్టార్ట్ చేసింది దావూద్ ఇబ్రాహిం వీళ్ళందరూ కలిసి కదా. హవాలా అని ఇప్పుడు కూడా నడుస్తుంది. మీరు అక్కడ డబ్బులు పెడితే ఇక్కడ వస్తే, ఇక్కడ డబ్బులు పెడితే అక్కడ పోతాయి. అన్ని ఇన్ఫార్మల్ ఛానల్స్. అది ఇవ్వండి. ఇప్పుడు నిన్న ఇంటరోగేషన్ తర్వాత తెలిసిందంటే ఆ లేడీ డాక్టర్ ఆమె 20 లక్షలు కలెక్ట్ చేసిందంటే కార్లు కొనడానికి, సెకండ్ హ్యాండ్ కార్లు 20 లక్షలు. వాజన్ గారు, ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? టర్కీ నుంచి వాలెట్స్లో వచ్చిందంట, అంటే ఎలక్ట్రానిక్ వాలెట్స్ నుంచి, సో దట్ ఇట్ ఈస్ నాట్ డిటెక్టెడ్. మీరు మొహమ్మద్ జుబేర్ అని చెప్పి ఒక ఫ్యాక్ట్ చెక్కర్ ఉన్నాడు, వాడి లైఫ్ స్టైల్ చూడండి సార్. వాడి కర్ణాటక గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు, తమిళనాడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు, అవార్డులు ఇచ్చారు వాడికి. బికాజ్ హీ రెగ్యులర్లీ మోదీ గారు వ్యతిరేకంగా, హిందువులు వ్యతిరేకంగా ఫ్యాక్ట్ చెక్ చేస్తూనే ఉంటాడు. ముస్లిమ్స్ గురించి చేయడు ఎప్పుడు. ఇది ప్రాబ్లం వీళ్ళది. సో ఇట్లాంటి వాళ్ళని ఫండింగ్ చేసే వాళ్ళని ముందు పట్టుకోవాలి. మనకు తెలుసు న్యూస్ క్లిక్ లాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చైనా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మటుకు కేసులు నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ దట్ గర్ల్ ఇన్ న్యూస్ మినిట్ ఆల్సో, ధన్యా రాజేంద్రన్. అంతా ఉంది. కానీ ఇవాళ దాకా ధన్యా రాజేంద్రన్ జైలు పంపించారా మీరు? ఎందుకంటే ఇది పబ్లిసిటీ ఫీడ్ చేస్తున్న వీళ్ళు. వారం తర్వాత చూడండి స్టోరీలు మొదలవుతుంది, ఇదంతా ఫేక్, ఇదంతా మోదీ గారు చేపించారు, మోదీ గారు బాంబు పెట్టించారు, మోదీ గారు ఎక్స్ప్లోడ్ చేశారు, మోదీ గారు బండి నడిపారు, అన్ని స్టోరీస్ వస్తాయి బయటికి. చూడండి ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న, అమిత్ షా రిజైన్ చేయాలి. అరే మీ ఇంతమంది మీ దగ్గర 24-30 మేజర్ బ్లాస్టులు జరిగింది 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ హయాంలో, 2004 to 2014. ఎవరు రిజైన్ చేశారండి? ఎక్సెప్ట్ ఫర్ శివరాజ్ పాటిల్ వాజ్ ఫోర్స్ టు రిజైన్ ఆఫ్టర్ 26/11. ఎవరు రిజైన్ చేయలేదు. ఇప్పుడు దాని మీద కూడా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి కదండి. శివరాజ్ మొన్న చిదంబరం మళ్ళీ మాట్లాడాడు కదా మన ఒక ఇంటర్వ్యూ. ఇవాళ చిదంబరం అంటున్నాను, నేను ఎప్పుడు మీతో కూర్చున్న ముందే ట్వీట్లో నేను రిప్లై ఇచ్చాను ఆయనకి. నేను ముందే చెప్పాను కదా, పార్లమెంట్లో మాట్లాడుతున్నాను, నాట్ జస్ట్ ఫారిన్ టెర్రరిస్ట్, మన దగ్గర హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్ కూడా ఉన్నారని. కానీ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అనే వర్డ్ వాడలేదు ఆయన. దే ఆర్ వెరీ కాషియస్ అండి. నేను అడిగాను, ఏం మర్చిపోయారా అది తిహార్ చిదంబరం? నేను ఎప్పుడు తిహార్ చిదంబరం అని పిలుస్తానని, అక్కడే ఉన్నాడు కదా కొన్ని నెలలు. అడిగాను, మీరు ఎందుకు ఇంత ఆ వర్డ్ని ఎందుకు భయపడుతున్నారు ఇంత? రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటారు. ఓపెన్గా అన్నాడు ఆయన. ఆబ్వియస్లీ. సో యూ విల్ ప్రొటెక్ట్. హైదరాబాద్లో డాక్టర్ దొరికాడు, మీకు ఇక్కడ దొరికితే ఒక టెర్రరిస్ట్ ఎన్ఐఏ వచ్చి ఎత్తుకుపోతాడని మీకు లోకల్ పోలీసు వాళ్ళకి తెలియదా? మీ లోకల్ ఇంటెలిజెన్స్ తెలుసు. లోకల్ పోలీసు తెలియకుండా జరుగుతుంది అయితే అనుకోకూడదు. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అట్ ఐపీఎస్ లెవెల్ చాలా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది వాజేవన్ గారు. ఎందుకంటే వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ ఉంటారు, ఎక్కడో ఒక బ్యాచ్మేట్ కనెక్షన్ వస్తుంది ఐపీఎస్ టు ఐపీఎస్. సో ఢిల్లీ నుంచి ఒక పోలీస్ టీం వస్తుందంటే అక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఫోన్ చేసి చెప్తారు, అరే మా వాళ్ళు వస్తున్నారు చూసుకో, వాళ్ళకి కావాల్సిన సహాయం వెహికల్ గీకిల్ అంతా ప్రొవైడ్ చేయండి అంటారు. లొకేషన్ చెప్పాడు, ఎక్కడ రేడ్ అని చెప్పాడు. అది జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు ముగ్గురు లోకల్ పోలీసు వాళ్ళు తోడు తీసుకెళ్తారు ఏమైనా ప్రాబ్లం ఉంటే అని చెప్పేసి.
ఇది వాసుదేవన్ గారు. దిస్ ఇస్ సంథింగ్ దట్ హెస్ బి డన్ రెగ్యులర్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ గురించో అట్లా అని చెప్పట్లేదు, మలపురం గురించి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు దీంట్లో కూడా ఒకడు దుబాయ్కి పారిపోయినంట ఒక డాక్టర్, హసన్ కాకుండా. సో వన్ ఫెలో సిట్టింగ్ దర్, వాడు దొరుకుతాడులే, ఎక్కడ పోతాడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తే అని కూడా వేసుకోవచ్చు. పాయింట్ ఇస్ నాట్ దట్. మీకు ఇంత కోపం ఎందుకు, ఎవరి మీద? ఇదే టైంలో కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మీరు చేస్తారా ఇట్లాంటి పనులు? చేశారు. 26/11 పాకిస్తాన్ వాళ్ళు చేయించారు, ముంబై బ్లాస్ట్ దావూద్ ఇబ్రాహిం చేయించాడు, జర్మన్ బేకరీ ఎవరు చేశారు మనకు తెలిసిందే. దాని తర్వాత కోయంబత్తూర్ బ్లాస్ట్, బెంగళూరు బ్లాస్ట్. అరే బెంగళూరు బ్లాస్ట్ చేయించిన మనిషి అబ్దుల్ నాసర్ మదనీని జైలు నుంచి 1 సంవత్సరం ముందు బయట తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో. కోర్టుకి వెళ్ళి చెప్పారు మాకు అబ్జెక్షన్ లేదు, ఈ నీడ్స్ గై హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ మోర్ దెన్ 30 people. 2 సార్లు, ఒకసారి కదా బాంబింగ్ చేస్తుంది. ఇఫ్ సజెస్ట్ ద కేస్ కేరళ రేపు పొద్దున దిల్షుక్ నగర్ వాళ్ళకి కూడా రావచ్చు కదా సార్. రాజదేవన్ గారు మీరు షాక్ అవుతారు, మీరు ఇక్కడ ఉన్నారు, మీకు అక్కడ కథలు తెలియవు. ఈ అబ్దుల్ నాసర్ మద్నీని ఫస్ట్ టైం హెల్త్ గ్రౌండ్లో రిలీజ్ చేసినప్పుడు ఆయనకు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు. టెర్రరిస్ట్ గైకి పబ్లిక్ మీటింగ్ పెట్టి పినరాయి విజయన్ ఒకవైపు, కాంగ్రెస్ లీడర్స్ ఇంకో వైపు కూర్చొని ఆయనకి పబ్లిక్ మీటింగ్లో స్వాగతం పలికారు. ఆలోచించండి. ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు ఆయనకి. ఏది టెర్రరిస్ట్ హూ కిల్డ్ పీపుల్, ఆయనకి బెయిల్ ఇచ్చి ఇప్పుడు ఈజీగా కేరళలో లైఫ్ ఈజ్ ఎంజాయింగ్ లైఫ్. ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీరు ఎంతోమందిని చంపినా కానీ ఏ ప్రాబ్లం లేదు, మీకు బెయిల్ వచ్చేస్తుంది. మీరు ఏం చేసినా కానీ మిమ్మల్ని ఎవరేం చేయలేరు. కపిల్ సిబులో, ఇందిరా జయసింగ్, అభిషేక్ మనీ సంఘవి వచ్చి మీకు బెయిల్ ఇప్పించేస్తాడు. మళ్ళీ వీళ్ళకి ఏం భయం ఉంటుంది వాసుదేవన్ గారు? ఇంకా చేస్తారు వాళ్ళు కావాలంటే. దిస్ ఇస్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్స్ టు డూ. ఇప్పుడైనా కొంచెం మేల్కొన్నారు మోదీ గవర్నమెంట్. అంటే నేను చేయట్లేదని చెప్పట్లేదు, దర్ ఇంటెలిజెన్స్ ఇస్ సూపర్. అజిత్ దోవల్ గారు చేసిన పని అబ్సల్యూట్లీ ఆసమ్. కానీ ఈ మీడియా లెఫ్టిస్ట్ అంటే మన ఒక ఇస్లామిక్ ఫండెడ్ మీడియా ఒకటి ఉంటుంది, బయట నుంచి డబ్బులు వచ్చేది, వాళ్ళని ఎవరు ట్యాకిల్ చేస్తున్నారు? వీళ్ళ లైఫ్ స్టైల్స్ ఎట్లా అఫోర్డ్ చేస్తున్నారు వీళ్ళు? చాలామంది ఉన్నాయి, నేను పేర్లు తీసుకోను. లెఫ్టిస్ట్ మీడియా మన అందరు ప్రింట్, క్వింట్, స్క్రాల్, వీళ్ళు అన్నీ ఉన్నారు. వాళ్ళు క్యారవాన్ గిరవాన్ అందరు. వాళ్ళకి ఎక్కడండి హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? జార్జ్ సోరస్ ఫండింగ్ అనేది జార్జ్ సోరస్ ఉంది. జార్జ్ సోరస్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు? ఆయన యూఎస్ నుంచి ఆపరేట్ చేస్తాడు. ట్రంప్ ఇప్పుడు ఎంటవాడని చెప్పి ఇక్కడ యూరోప్లో కూర్చున్నాడు. ఇప్పుడు ట్రంప్ వ్యతిరేకంగా కూడా చేశాడు కదా ఇట్లాంటి పనులన్నీ. వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారండి. ఇట్ క్యాన్ బి త్రూ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మనం చూసాం మమ్దానీ కేసులో $35 million దే ఫండెడ్ త్రూ థర్డ్ పార్టీ. ఓకే, డైరెక్ట్గా ఇవ్వలేదు మమ్దానికి, పట్టుబడతారని చెప్పి ఇంకొక ఆర్గనైజేషన్కి ఇచ్చి వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ ఇచ్చారు. మన దగ్గర కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, మీరు సర్ప్రైజ్ అవుతారు. వాళ్ళు బాంబేకి వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, కాన్స్టిట్యూషన్ క్లబ్లో కనిపిస్తారు, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో కనిపిస్తారు. మీకు ఢిల్లీ తెలిసిందే కదా, అక్కడ కనిపిస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు అదే కాన్స్టిట్యూషన్ క్లబ్, అదే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ కూడా దే ఆర్ అండర్ థ్రెట్. అదే ఉండాలి, అది దే ఆర్ అండర్ థ్రెట్. సో ఐమ్ నాట్ సేయింగ్ ఇట్ షుడ్ హ్యాపెన్, కానీ చెప్తున్నాను వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఖాన్ మార్కెట్లో కనిపిస్తారు మీకు. ఎక్స్ట్రీమ్లీ పెద్ద వెరీ వెరీ బిగ్ కార్స్, ఎక్స్పెన్సివ్ కార్స్లో తిరుగుతారు, 5-star హోటల్లో ఉంటారు, ఫారిన్ టూర్స్కి వెళ్తారు. ఎవరు అఫోర్డ్ చేస్తున్నారంటే ఒక నార్మల్ జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళు మాలకు ఉండదు. రాజ్దీప్ సర్దేశాయ్ ఇల్లు విలువ 54 కోట్లు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు కట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులండి? ఏమనంటే అంటాడు మా ఫాదర్ ఆయనకి డబ్బులు ఉండే, ఆయన ఇచ్చిండు, అది ఇది అని చెప్పి ల్యాండ్ ఆయనది ఉండే. ఈ లైఫ్ స్టైల్ చూస్తేనే మీకు డౌట్ రావాలి, వీళ్ళు ఎట్లా అఫోర్డ్ చేస్తున్నారు ఇది జర్నలిజం పేరు మీద ఇట్లాంటి చేసే పనులు. ఎందుకంటే దే హ్యావ్ టు సపోర్ట్ ది సేమ్ టెర్రరిస్ట్. ఇవాళ కూడా చూడండి, ప్రింట్ తీయండి, ఒక ఇష్యూ తీయండి, మీరు మొత్తం దాంట్లో యాంటీ హిందూ, యాంటీ మోదీ స్టోరీస్ ఉంటుంది, ఇంకేం ఉండదు. ఈ టెర్రరిస్ట్ అటాక్ కూడా సపోర్ట్ చేస్తారు వారం తర్వాత. ఇప్పుడు ఆ సపోర్ట్ చేయలేకపోతున్నారు, వీళ్ళని వేసుకోవాలి. బట్ యాజ్ టు హౌస్ సార్, ఫైనల్గా మనం చెప్తే ఎలా దీన్ని ఎన్ఐఏ డీల్ చేయబోతోంది? ఎందుకంటే ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఊరుకోరాడు సార్. ఎన్ఐఏ అనేది మన హైదరాబాద్లో కూడా ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ ఆఫీస్ ఇక్కడ కూడా ఉంది. వాళ్ళు చేసే పని బయటకు చెప్పకూడదు కూడా. వాళ్ళు వడ్డీ ఎత్తుకపోతున్నప్పుడు అప్పుడు న్యూస్ ఇస్తారు, ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారు, మేము 3 పట్టుకున్నాం, 4 పట్టుకున్నాం, 5 పట్టుకున్నాం, ఇంతమంది ఆర్మ్స్ సీజ్ చేసినా, అమ్యునిషన్ సీజ్ చేసినా, డబ్బులు సీజ్ చేసినా, ఒక స్టేట్మెంట్ ప్రెస్ నోట్ ఇస్తారు అంతే. ఎన్ఐఏ వాళ్ళు చదివి చేస్తూనే ఉంటారు సార్. ఇది ఎట్లయిపోయిందంటే ఇక్కడ ఒక ఆక్టోపస్ లాగా ఇక్కడ కోస్తే అక్కడ వస్తుంది, అక్కడ కోస్తే ఇక్కడ వస్తుంది. వీళ్ళు అంతే సంగతి. అమీబాలాగా మీరు ఇక్కడ చేశారు, రేపు అస్సాంలో దొరుకుతాడు ఒకడు, మళ్ళీ దాని తర్వాత ఒక గ్యాంగ్ అక్కడ దొరుకుతుంది, దాని తర్వాత చూస్తే తమిళనాడు అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమం నడుస్తుంది. చాలా మటుకు లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళని.
మీరు కర్ణాటకలో చూసుంటారు సిద్ధరామయ్య గవర్నమెంట్ ఏం చేస్తున్నారు. ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తారు. టిప్పు సుల్తాన్ యానివర్సరీ, హిజాబ్ ఇష్యూ. కేరళలో అయితే మన ఆర్ఎస్ఎస్ పాట పాడారని చెప్పి సీఎంఏ ఒక మినిస్టర్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నారు. ఏది సీఎం దేశభక్తి గీతం. దాంట్లో ఇక్కడ హిందూ ఏం చెప్పట్లేదు, దేశభక్తి గీతం భారత్ మాతా గురించి పాడుతున్నారు. అది పాడకూడదంట. ఎంక్వైరీ ఆర్డర్ చేశాడు అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయనకు అంత బుద్ధి కూడా లేదు. ఈ సేయింగ్ ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తాను సిబిఎస్ఈ స్కూల్ అంటారు. ఎన్ఓసి ఒకసారి ఇష్యూ చేస్తే ఒక సిబిఎస్ఈ స్కూల్ సిబిఎస్ఈ డజన్ నీడ్ ద ఎన్ఓసి అగైన్. అయిపోయింది. అంతా ఏం 100% లిటరసీ అని చెప్పుకుంటాను. నేను అదే స్టేట్ నుంచి వస్తాను, నాకే బాధ అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు. ఒక దేశభక్తి గీతం పాడితే మీకు ప్రాబ్లం ఏంటి? ఒక భారత్ మాత పిక్చర్ పెడితే స్టేజ్ మీద మీరు స్టేజ్ మీదకి రారు ఎందుకు? మీరు చైనీస్ జీ జింగ్పిన్ ఫోటో పెడితే వచ్చి దండాలు వేస్తారు. ఫిడెల్ కాస్ట్రో లేకుండా మన షేగోవ్రా వాళ్ళ పిక్చర్లకి టీషర్ట్లు పిక్చర్లు దండాలు వేస్తారు. కానీ భారత్ మాత కోసం వీళ్ళు రారు స్టేజ్ మీదకి. వీళ్ళందరినీ వేసుకోవాలి. ఇది ఒక ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ మోదీ గవర్నమెంట్కి. ఇంకా నెక్స్ట్ టైం చెప్పకూడదు మాకు తెలియదు, మాకు దీనికి సర్ప్రైజ్, మాకు చాలా సర్ప్రైజ్గా వచ్చింది. ఇదంతా నథింగ్ సర్ప్రైజింగ్. మీరు ప్రతి మనిషిని ట్రాక్ చేయాలి. ప్రతి యూనివర్సిటీ అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది ప్రతి యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్ని ట్రాక్ చేయాలి. అందుకు మన అందరికి తెలిసింది. ఇక్కడ రోహిత్ వెముల ఎపిసోడ్ నడిచినప్పుడు ఏమేమి చేశారు, ఏమేమి సర్కస్ చేశారు నాకు తెలుసు. వారం తర్వాత మేము ఫస్ట్ టైం లోపల అలా చేస్తున్నాం. నేను వెళ్ళాను, మన పిల్లలు లోపల ఉన్నారు, వాళ్ళని మొత్తం థ్రెటన్ చేస్తామని చెప్పి లోపల వెళ్ళి వాళ్ళు బయటికి తీసుకొచ్చాం మేము. ఏబీవీపీ పిల్లల్ని, హిందుత్వ వాళ్ళు, హిందూ ఆర్గనైజేషన్స్ పిల్లల్ని. అందరూ ఏబీవీపీలో ఉండరు కదా, కొంతమంది సింపథెటిక్గా ఉంటారు, నేషనలిస్ట్ అని చెప్పొచ్చు మనం, మోర్ దెన్ హిందూ. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాం. అండ్ దట్ ఇంక్లూడ్ అ ముస్లిం గర్ల్ హూ ఇస్ వెరీ యాక్టివ్ ఇన్ ఏబీవీపీ. వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాం మేము. ఎందుకంటే వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు రోహిత్ వెముల పేరు మీద. ఇక్కడున్న కొంత లెఫ్టిస్ట్ వాళ్ళు, ఇక్కడున్న లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళు, కొంతమంది ఇస్లామిస్ట్ వాళ్ళు అందరు కలిసి థ్రెటన్ చేశారు. సో యాజ్ వి కమ్ ఎండింగ్ కోసం ఇదే చెప్తాను వాసుదేవన్ గారు, మొత్తం 100% ఇంటెలిజెన్స్ సెటప్. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ కూర్చుంది, ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్జ్లో కూర్చుంటారు వాళ్ళు, దానికోసం అక్కడ కూర్చున్నారు. మనకు అందరు తెలిసింది ఒక టైంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉస్మానియా యూనివర్సిటీ లోపల పెట్టలేకపోయారు వాళ్ళు. అవును, ఇప్పుడు అట్లీస్ట్ ఎడ్జ్లో ఉంది, ఎండింగ్లో పెట్టుకున్నారు. అక్కడి నుంచి 100 మీటర్లు కాగానే ఉస్మానియా యూనివర్సిటీ అయిపోయింది. కానీ వీళ్ళందరూ ఏ యూనివర్సిటీ అయినా ఎక్కడైనా వీళ్ళ మీద కంప్లీట్లీ ప్రొటెస్ట్, డెమాన్స్ట్రేషన్ వీళ్ళందరూ చేసే మన ఇండియా గేట్ కాడ ప్రొటెస్ట్. దీనికన్నా ముందు ఢిల్లీలో పొల్యూషన్ లేకుండేనండి. ఇప్పుడే ప్రొటెస్ట్ చేయాలని ఉందా మీకు? చేయండి. కానీ మన దాన్ని మోదీ గవర్నమెంట్ తిట్టడం ఎందుకండి, ఢిల్లీ గవర్నమెంట్ తిట్టడం ఎందుకు? మీరు ముందు దివాళీ పటాకాలు తిట్టారు, ఇప్పుడు దివాళీ పటాకాలు వచ్చిందండి, పొల్యూషన్ జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ పంజాబ్, హర్యానా, అటువైపు యూపీలో. మీరు దాని మీద కేసు పెట్టండి. సుప్రీంకోర్టు కూడా అన్నారు యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. సో డెఫినెట్గా దిస్ ఇస్ అ వేకప్ కాల్, చాలా మంచి వేకప్ కాల్. సారీ 10 మంది జీవితం పోయింది, ఏం చేయలేము. కానీ ఇదైనా కొంతమందిది కన్ను తెరుస్తుంది. డెఫినెట్గా మోదీ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ప్రతి యూనివర్సిటీ, ప్రతి మెడికల్ కాలేజ్, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సిందే. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వాచ్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, సురేష్ కొచ్చటిల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మిస్సింగ్ అయిన డాక్టర్ హసన్ అక్కడితో మొదలెడితే ఎక్కడ దాకా వచ్చింది, హవాలా డబ్బులు, జార్ సోరేస్ ఫండింగ్ దాకా వచ్చింది. తిహార్ జైల్లో 32 నెలలు గడిపిన జావేద్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ స్థాపించి అచ్చంగా ఉగ్రవాదుల పుదిగే సెంటర్ అనమాట, ఉగ్రవాదులు తయారు చేసే సెంటర్ని ఒకటి తయారు చేసి రెడీగా పెట్టాడు. పట్టుబడిన డాక్టర్స్ హైలీ ఎడ్యుకేటెడ్, సబ్జెక్ట్ పరంగా కానీ ఇంటలెక్చువల్గా కానీ. అండ్ ఆ ప్రాసెస్లో ఫండ్ చేసిన డాక్టర్ షాహిం, ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఇది బిగ్ క్వశ్చన్. సో దీన్ని ప్రోబ్ చేస్తే దీని రూట్స్ ఎక్కడో తేలుతాయి, ఎక్కడో కాదు విత్ ఇన్ ద కంట్రీనే తేలుతాయి. ఇప్పుడు కేవలం హసన్ అయినా, హసన్ ఇంకెవరికైనా చెప్పాడా? ఫోర్డ్ రెడ్ కార్ దొరికింది ఫరీదాబాద్ దగ్గర, దానిలో డబ్బులే పెట్టారా లేకపోతే అమ్యునిషనే పెట్టారా? అది ఎన్ఎస్జీ సీజ్ చేసుకుంటుంది. సీజ్ చేసి చెక్ చేసిన తర్వాత కంప్లీట్గా డీయాక్టివేట్ చేసిన తర్వాత ఎన్ఐఏకి అప్పచెప్తారు ఫోరెన్సిక్ దీనికోసం. ఆ కారులో ఎక్కడెక్కడ తిరిగారు, ఏంటి, ఎవరిని కలిశారనేది ముందర అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళిన ఏరియాస్ని ఐడెంటిఫై చేయడానికి కార్లో ఉన్న మ్యాప్ ద్వారా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలరు. ఇది ఓవరాల్గా ఎక్కడ మొదలెడితే ఎక్కడ దాకా వచ్చాం. సిగ్నల్ దగ్గర జరిగిన బ్లాస్టు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు అరెస్ట్ చేయదాకా వెళ్ళింది. ఇది ఇక్కడితో అయినా ఆగుతుందా
లేకపోతే ఇంకా డెవలప్మెంట్స్ ఉంటాయా అనేది కమింగ్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.